నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా అమృతం కార్యక్రమం ద్వారా 2 చక్కటి సాత్వికమైన వంటలు, ఆరోగ్యకరమైన వంటలతో మీ ముందుకు వచ్చేసాం. నేర్చేసుకుందాం. ఒకప్పుడు మన ఇంట్లో మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళందరూ అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం కదా. అయితే ఆ ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ శాతం పెద్దవాళ్లే ఎక్కువగా వంటలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే అత్తలు, పెద్దమ్మలు, మనకన్నా పెద్దవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఈ చిన్న వయసు వారికి కొంచెం వంట చేసే ఒక అవకాశం చాలా వరకు తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏంటి అంటే స్మాల్ ఫ్యామిలీస్, ముగ్గురే ఉంటున్నారు. చాలా చిన్న అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళంతకు వాళ్ళే వంట రాని వాళ్ళు కూడా వెంటనే నేర్చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. అలాంటప్పుడు ఇటువంటి అమృతం ప్రోగ్రామ్స్ చూసుకుంటూ, అలాగే చక్కగా యూట్యూబ్లు, గూగుళ్ళు ఇవన్నీ చూసుకుంటూ బోల్డ్ రకాల వంటలు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే వంటలు నేర్చుకోవడం ముఖ్యం కాదు, చక్కటి వంటలు, ఆరోగ్యం ఎక్కడా మిస్ అవ్వకుండా నేర్చుకునే వంటలే మనకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అలా అమృతం కార్యక్రమం చూస్తూ మీ అందరూ కూడా నేర్చేసుకోండి. నేను తయారు చేయబోయే మొదటి వంట బెండి పెరుగు చారు. బెండకాయ, పెరుగు ఈ రెండింటి కాంబినేషన్లో చక్కటి చారు తయారు చేయబోతున్నా. ముందుగా బెండి పెరుగు చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండి పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. బెండి పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. దీనికోసం బెండకాయల్ని చిన్నగా ఇలా చిన్న ముక్కల్లాగా, చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మనం సాధారణంగా వేపుడు చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకున్నాం. ఇక బెండకాయ గురించి, ఆ బెండకాయ ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరంటారండి. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి బెండి ఫ్రై, బెండకాయ కూర అంటే, బెండకాయ వేపుడు అంటే చాలా చాలా మక్కువ ఎక్కువ. మరి బెండకాయలో మనకి ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ పోషక విలువలు కూడా అందులో ఉంటాయి. ముందుగా గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది. తద్వారా ఏంటి అంటే మనకు హార్ట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బెండకాయ అనేది మన ఒంట్లో, మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకే మనం అది డైట్ ప్రకారంగా కూడా తీసుకున్నా కూడా వెంటనే షుగర్ లెవెల్స్ లాగా కన్వర్ట్ అవ్వవన్నమాట అది. అందుకు బెండకాయ మనకు ఇన్సులిన్ లెవెల్స్ పెంచదు, గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. తద్వారా ఏంటి, ఫ్యాట్ని తగ్గిస్తుంది, మనం బరువు కూడా తగ్గచ్చు. అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి పెరగకుండా వాటిని కంట్రోల్ చేస్తూ అలా క్యాన్సర్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట బెండకాయ. మరి అంతేకాకుండా ఇందులో బోల్డ్ అని విటమిన్స్, మినరల్స్, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, విటమిన్ B1, B2, B6 ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చక్కగా బెండకాయ తీసుకుంటూ ఉంటే తరచూ మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మనకు రోగ నిరోధక శక్తి ఎక్కడ అంటే ఎటువంటి వాతావరణ మార్పులు వచ్చినా కూడా వెంటనే జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా మన ఒళ్ళు అనేది గట్టిపడుతుంది. అందుకే మీ పిల్లలకు ఒకవేళ బెండకాయ అంటే అందరికీ నచ్చుతుంది, అసలు ఈ మాట చెప్పకూడదు. కానీ మీ పిల్లలు ఒకవేళ తినకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మొదలు పెట్టండి. ఏదో ఒక రూపంలో రకరకాల కూరలు చేసుకోవచ్చు, వేపుళ్ళు చేసుకోవచ్చు, ముద్ద కూరలు చేసుకోవచ్చు, పులుసులు తయారు చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. బెండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు. కాబట్టి హాయిగా వారానికి 2 లేదా 3 సార్లు ఏదో ఒక రూపంలో, ఒకరోజు కూర, ఇంకో రోజు పచ్చడి, ఇంకో రోజు ఇంకేదో రూపంలో, ఒకరోజు ఇదిగోండి ఇలా చారు, ఇలా ఏ రూపంలో అయినా చేసుకొని తింటే చాలా చాలా మంచిది. ఇక మొదలు పెట్టిద్దాం. ఇంత చక్కటి బెండకాయతో మనం పెరుగుకితో కాంబినేషన్ చారు తయారు చేసుకుంటున్నాం. అంటే బెండకాయ, పెరుగు. బెండకాయ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఇక పెరుగు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, మంచి ప్రోబయోటిక్. ఇక పెరుగు కూడా మనకు ఇమ్యూన్ సిస్టమ్ కోసం చాలా చాలా మంచిది. అంటే మన ఒంటికి కావాల్సినటువంటి గుడ్ బ్యాక్టీరియా, మన ఒంటికి కావాల్సినటువంటి ప్రోటీన్, కాల్షియం అందాలి అంటే మనకు పెరుగు అనేది ఖచ్చితంగా తినాలి. అది కొంతమంది అంటారు చలికాలంలో పెరుగు తినకూడదు. అస్సలు అట్లా ఏమీ లేదండి. మేబీ రాత్రిపూట తగ్గిస్తే సరిపోతుంది తప్ప పెరుగు అనేది కంపల్సరీ తినాలి. ఎందుకంటే మన ఒంట్లోకి గుడ్ బ్యాక్టీరియాని పంపిస్తుంది కాబట్టి. ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం మనకి బాండి వేడైన తర్వాత మిగతా వేసుకుందాం. అయితే ముందుగా బెండకాయలు చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కాస్త వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. సరేనా? ఇది చాలా బాగుంటుందండి, సులువుగా ఉంటుంది. ఎప్పుడు మనము రకరకాల అంటే మజ్జిగ పులుసులు తయారు చేసుకుంటూ ఉంటాం. మజ్జిగ పులుసు, మజ్జిగ చారని ఇలా ఎన్నో రకాలు యూస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈసారి మీరు బెండకాయలతో కూడా ఇలా కొత్తగా ట్రై చేయొచ్చు అనమాట. నేర్చేసుకోండి. ముందుగా కాస్త నూనె వేస్తున్నానండి. ఇది కూడా కొబ్బరి నూనె వాడుతున్నాను అనమాట.
ఒకసారి మనము ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా దూరగా వేయించేసుకుందాం. అంటే మనకు ఇది ఎక్కడ మనకు పచ్చిగా ఉండకూడదు కాబట్టి, మెత్తగా కూడా ఉండకూడదు కాబట్టి ఒకసారి ముందుగా వేయించేసుకుంటే మనకు చారు తయారు చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒక 2 త్వరగానే వేగిపోతాయి, ఎక్కువ సమయం కూడా తీసుకోదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మీకు ఒక రోజు కాదండి, 2వ రోజు కూడా చాలా బాగుంటుంది తెలుసా. అంటే అంటారు సాధారణంగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ పదార్థమైనా కూడా అంటే విషంతో సమానము అంటూ ఉంటారు. ముఖ్యంగా అన్నం అనుకుంటా అండి. అన్నం అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని రీహీట్ చేసుకొని తినడం అనేది చాలా అంటే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. దీని గురించి నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు. కాకపోతే ఫ్రిడ్జ్లో ఏ పదార్థమైనా కూడా వెళ్ళకూడదు, అది వెళ్ళి మళ్ళీ రీహీట్ చేసుకొని తినకూడదు అంటారు. అందుకే అండి సాధ్యమైన అది వాటి నిజాలు పక్కన పెట్టేస్తే ఏదైనా కూడా ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనం కూడా తక్కువ అంటే ఎక్కువ చేసుకోకుండా మిగిలిపోకుండా వంటలు తయారు చేసుకుంటేనే మంచిది. పదార్థము మిగలదు, మనకు కూడా అమ్మయ్య ఈరోజు ఏం మిగలలేదు అని ఒక సాటిస్ఫాక్షన్. ఎప్పుడో ఒకసారి మిగులుతూ ఉంటాయి, అది తప్పదనుకోండి. బట్ ప్రతిరోజు కొంతమంది చాలా ఫుడ్ పడేస్తూ ఉంటారు. అలా లేకుండా మీరు ప్రయత్నించండి. అంటే ఇది కొంచెం మనకు మరీ పచ్చిగా లేకుండా కొంచెం మనకు వేగితే ఈ పెరుగు చారు తయారు చేసుకునేటప్పుడు బాగుంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా బెండకాయ ముక్కలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మరి కాస్త కొబ్బరి నూనె ఉంటే వేసేసుకుని, మీరు మామూలు నూనె కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అందులో పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, బాండి వేడిగా ఉంది కాబట్టి త్వరగా వేసేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, అలాగే కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు. ఇది ఒకసారి అవన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం. మీరు ఏదైనా పప్పులు కావాలంటే వేసేసుకోవచ్చు అండి, మినపప్పు, శనగపప్పు అలా కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వేయించినవి అది ఇందులో వేసేసుకుందాం. ఆహా, సువాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి, చాలా బాగుంది. ఆ తర్వాత ఇందులో మనం ఫస్ట్ కాస్త ఉప్పు వేసేసుకుందాం. పెరుగులో కాస్త ఆ చిరు ఉప్పు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి, లేకపోతే మళ్ళీ చాలా ఎక్కువ ఓవర్గా పులుపు అయిపోతుంది. ఇలా ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత పెరుగు వేసుకుందాం. ఇప్పుడు మనం పెరుగు వేసేసుకున్నాం కాబట్టి కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే మనం చారు రూపంలో చేస్తున్నాం కదా, సో కొంచెం మనకి నీళ్లు పోసుకుంటే కొంచెం పలుచబడుతుంది, ఇది కాస్త మరుగుతుంది. ఇది ఒక 2-3 నిమిషాలు మరిగితే పూర్తి అయిపోయినట్టే. ఎందుకంటే మనకు పెరుగు ఎక్కువగా మరిగే అవసరం ఉండదు, బెండకాయ కూడా వేగిపోయింది కాబట్టి ఏం అవసరం ఉండదు. చక్కగా ఏంటంటే మనం వేసిన కారాలు, ఉప్పు అదంతా కూడా కలవాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఇది మరిగిచ్చేద్దాము. మీ అందరి కోసం ఈ చిట్కా. పిప్పళ్ళ పొడి, తామర భస్మాన్ని సమపాళాల్లో కాస్త తేనె వేసుకొని కలిపి ఒక చూర్ణంలా చేసుకొని ప్రతిరోజు తీసుకున్నట్టయితే స్థూలకాయం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ సమస్య మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాని ప్రయత్నించండి. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. అయిపోయింది. ఎంత బాగుంది చూసారా, కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. మా సర్వింగ్ ప్లేట్ కూడా ఎంత బాగుందో. అయితే ముందు ఈ బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత అందులో పెడతాను. చక్కగా వేడి వేడిగా రుచికరమైన బెండి పెరుగు చారు.
చక్కగా వేడివేడిగా బెండి పెరుగు చారు సిద్ధమైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండి పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. బెండి పెరుగు చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత బెండకాయ ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, కాస్త ఇంగువ, కరివేపాకు, ముందుగా వేయించుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కొంచెం ఉప్పు, చివరిగా పెరుగు వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండి పెరుగు చారు రెడీ. చూసారు కదా బెండి పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి, చాలా బాగుంది. బెండకాయ రుచి చాలా బాగా తెలుస్తుంది. ఆ పెరుగు యొక్క పులుపుదనం ఉంది, చాలా చాలా బాగుంది. అంటే రొటీన్కి కొంచెం డిఫరెంట్గా ఉంది. సాధారణంగా మనం చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పల్లీల లడ్డూలు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పల్లీల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పల్లీల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. చాలా తక్కువ అండి, 2 లేదా 3 పల్లీలు, బెల్లము, అలాగే యాలకుల పొడి. ఇక పల్లీల గురించి చెప్పాలి అంటే మన కిచెన్లో దొరికేటువంటి అత్యద్భుతమైన ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది మనకు పల్లీలే. అలాగే మనకి ఏదైనా తీపి పదార్థం తినాలనిపించింది అన్నప్పుడు ఏ చాక్లెట్లో, ఏ స్వీట్లో షుగర్ని పెంచేవి కాకుండా మన కిచెన్లో దొరికేటువంటి బెల్లము అలాగే పల్లీలను కలిపేసి కప్పులో వేసుకొని చక్కగా తినేసామంటే మనకు మంచి డెజర్ట్ తిన ఒక సంతృప్తి కలుగుతుంది. అయితే మరి అందరూ అలా కప్పుల్లో వేసుకొని బెల్లం పొడి పల్లీలని కలుపుకొని తినడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అందుకేంటి, లడ్డూలాగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ అలాగే మనకు పల్లీలలో అధిక శాతం ఉన్నటువంటివి ఏంటి అంటే ప్రోటీన్, అలాగే ఫైబరు, మెగ్నీషియము, ఫోలేటు, ఐరన్, ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే గుండెకి సంబంధించి హార్ట్ హెల్త్కి సంబంధించి కొన్ని ఉంటాయి కదా, అలా గుండె ఆరోగ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మన నోటికి రుచికరంగా ఉంటుంది. ఇక మన సౌత్ ఇండియన్ అల్పాహారాల్లో అంటే ఇడ్లీలు, దోశలు, పొంగణాలు, వీటన్నిటికీ కూడా మనము ప్రతిరోజు నిత్యం చేసుకునేటువంటి పచ్చడి ఏదైతే ఉంది అంటే అది పల్లీ చట్నీ కదండి. చాలామంది అంటూ ఉంటారు అంటే ఈ పొద్దున్నే ఆ నూనెలు అవన్నీ ఎందుకు అని. కానీ ఆ నూనె విషయం మాత్రమే మనం గమనిస్తున్నాం. కానీ దాంట్లో వేసేటువంటి మినప్పప్పులు, దాంట్లో ఉండేటువంటి ఆ కొంచెమైన కార్బోహైడ్రేట్స్, మన శరీరానికి ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. దాంతో మనం నంచుకునేటువంటి పచ్చడి, పల్లీ పచ్చడిలో ఎంత మంచి ప్రోటీన్ అండి, ఎంత మంచి కాల్షియం ఉంటుంది, ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు కదా. అలాగే మనం చక్కగా పల్లీ పచ్చడి మనం అన్నంలో తింటాము, తర్వాత మన టిఫిన్స్లో తింటూ ఉంటాము. దేనికైనా కూడా మనము పల్లీ చట్నీలు ఎక్కువగా అధికంగా చేసుకునేటువంటిది అనమాట అది. మరి ఈరోజు పిల్లలందరికీ, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి, అందరికీ తెలిసినదే, కాకపోతే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాం మన అమృతం కార్యక్రమం ద్వారా. అయితే ముందు స్టవ్ వెలిగించేసుకుందాము. ఇందులో చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, చక్కగా అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. అమినో యాసిడ్స్ సాధారణంగా ఎక్కువ వాటిల్లో ఉండదు. అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలను మనం తీసుకుంటూ ఉండాలన్నమాట, అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా మనకి పల్లీలు చక్కగా మన ఇంట్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు వారానికి ఒకసారైనా, లేదంటే 2 వారాలకు ఒకసారైనా, ఒకసారి డ్రై ఫ్రూట్ లడ్డూ రూపంలో, ఇంకోసారి మనకు పల్లీ లడ్డూ రూపంలో ఇలా చేసుకొని పెట్టుకుంటే అందరం తీసుకుంటే చాలా మంచిది. ముందుగా మనం ఏం చేద్దామంటే పల్లీలను నూనె అంటే నెయ్యి అట్లాంటివి ఏమీ లేకుండా డ్రైగా వేయించేసుకుందాం. డ్రైగా వేయించుకుంటే ఏంటంటే మనకు ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట అది.
అలాగే పిల్లలకు కూడా పల్లీలు బాగా అలవాటు చేయండి. వేయించుకొని, మా అమ్మ అయితే ఏం చేస్తుంటుంది తెలుసా, వేయించుకొని పల్లీలు కొన్ని పెట్టేసుకుంటుంది డబ్బాలో. ఇలాగే ఎప్పుడు ఆకలి వేసినా, ఎప్పుడు ఏదైనా తీపి పదార్థం తినాలనిపించినా కూడా బెల్లం పొడి అదే కలుపుకొని టక్క నోట్లో వేసుకోవడమే. ఎందుకంటే పిల్లలకు కూడా అది చాలా మంచిదండి. ఎముకలని దృఢంగా చేసే విషయంలో ఆడవాళ్ళకైనా పిల్లలకైనా కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా పోస్ట్ డెలివరీ అది కాస్త ఎముకలు అవి వీక్ అయిపోతూ ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండరు కొన్ని రోజుల వరకు. అట్లీస్ట్ వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ రావాలంటే, వాళ్లకు ఆ డెలివరీల తర్వాత కూడా అంతే ఎనర్జీ ఉండాలంటే ఆహారంతోనే సాధ్యమవుతుంది. ఎన్ని మందులు అవి వచ్చినా కూడా వ్యాయామము అలాగే మంచి ఆహారము, ఈ రెండు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా కాస్త మీడియం లేదా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకుందాం. అలాగే మనకి క్యాన్సర్ కణాలను కూడా తగ్గించే విషయంలో పల్లీలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇది వేగింది, ఇది త్వరగా వేగిపోతాయండి. పల్లీలు ఎక్కువ సమయం కూడా తీసుకోవు కాబట్టి చక్కగా వేగిపోయింది. పొట్టు కూడా వచ్చేస్తుంది చూసారా. ఒక 10 సెకండ్లు వేయించేసుకుంటే బాగుంటుంది. ఇది మామూలుగా సమ్మర్లో చాలా ఎక్కువగా అందరూ ఇంట్లో ఖచ్చితంగా చేసేటువంటి స్వీట్ అని చెప్తానండి. ఎందుకంటే ఆ టైంలో కొంచెం సమయం ఎక్కువగా దొరుకుతుంది, పిల్లలు దొరుకుతారు తినడానికి. ఇలా చక్కగా పల్లీలు వేయించేసుకున్నాం కాబట్టి వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కాస్త చల్లారాలి. చల్లారి మనం పొట్టు తీసాక వీటిని వాడదాం. అంతవరకు కాస్త చల్లారిస్తే బెటర్. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇలా చక్కగా పల్లీలను వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లం పొడి, బెల్లమైనా తీసుకోవచ్చు, బెల్లం పొడి అయినా కూడా తీసుకోవచ్చు. బెల్లం పొడిని ముందుగా అదే బాండీలో వేసేసుకుందాం. 1 కప్పు. ఇలా చక్కగా బెల్లం వేసేసుకున్నాము. బెల్లం కూడా కరిగిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మనం కలుపుకునేటప్పుడు ఏంటంటే యాలకుల పొడి 1 లేదా 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలిపేసుకుందాం. మనకి ఈలోపు చూస్తే గనక పల్లీలు కూడా చక్కగా ఇలా పొట్టు తీసేసుకుందాం. పొట్టుతో ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, పొట్టు తీసినా కూడా బాగానే ఉంటుంది. మనం అన్నీ పొట్టు తీసేసుకొని పల్లీలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుందాం. చల్లబడిపోయింది కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ పల్లీలను వేసేసుకుందాం. ఇది దగ్గర పడుతుందండి, కంగారేం లేదు. మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనకు చక్కగా దగ్గర పడిపోతుంది అది. ఇది ఒక్కసారి ఉడుకొచ్చేదాకా ఉంచుకుందాం. అయిపోయిందండి, కలిసిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పల్లీలు బెల్లం మిశ్రమాన్ని నేను ఈ ప్లేట్లోకి తీసుకుంటానండి. ప్లేట్లోకి తీసుకుని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చాలి. ఆ చల్లారితే కానీ మనం డెఫినెట్గా ఉండలు కట్టుకోవడానికి అవ్వదు కాబట్టి చల్లారాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. రాగి అంబలి రోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, మనం రోజంతా చాలా హుషారుగా ఉంటాం. మన ఒంట్లో షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. జీర్ణక్రియ పెంపొందుతుంది, మనం బరువు తగ్గుతాము, అలాగే ఉత్సాహంగా ఉంటాము. మరి రాగి అంబలిని ఖచ్చితంగా వారంలో 3 రోజులు తాగడానికి ప్రయత్నించండి. ఇలా చక్కగా మనకు చేతికి నెయ్యి రాసుకొని, చేతికి ఒకసారి నెయ్యి రాసుకొని చక్కగా ఇలా లడ్డూలు కట్టేసుకోవచ్చు. ఇది కూడా మనకు కొంచెం వేడిగానే ఉందండి, కాకపోతే ఇది ఒక 10 నిమిషాల పాటు గాలికర ఆరితే అప్పుడు కొంచెం గట్టిపడుతుంది. ఇలా తయారు చేసుకున్న పల్లీ లడ్డూలను మనం చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం.
చాలా వేడిగా ఉందండి యాక్చువల్గా, ఎందుకంటే పల్లీల టెంపరేచరు త్వరగా తగ్గదు. పల్లీలు, మినప్పప్పు ఇవి అలాగే ఉండిపోతాయి. అందుకే ఏంటంటే ఇప్పుడు కాస్త మెత్తగా అనిపించినా కూడా ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా గట్టి పడిపోతాయి అన్నమాట. బాగుంటుంది. ఇలా ఈ విధంగా అన్ని మనము లడ్డూల్లాగా తయారు చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన పల్లీల లడ్డూలు చాలా సులభంగా తయారు చేశాం. మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పల్లీల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పల్లీల లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని వేడైన తర్వాత అందులో పల్లీలు వేసి వేయించుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో బెల్లం పొడి వేసి కొంచెం నీళ్లు పోసుకొని యాలకుల పొడిని కూడా వేసుకొని పాకం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీలను ఈ పాకంలో వేసి బాగా కలిపి కొద్దిసేపు చల్లార్చుకొని చేతికి నెయ్యి రాసుకొని చల్లార్చిన పల్లీల మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పల్లీల లడ్డూలు రెడీ. చూసారు కదా పల్లీల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎంతన్నా ఇంట్లో చేసుకున్న పల్లీ లడ్డు రుచే వేరండి. చాలా బాగుంది. బయట పల్లీ లడ్డూకు ఇంట్లో పల్లీ లడ్డూకు చాలా వేరియేషన్ ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి. ఎక్కువ గట్టిగా లేకుండా చక్కగా మెత్తగా ఉంటాయి. మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనకు తెలుసు ఏమేమి వేసాము, ఎలా చేసాము అని చెప్పి. చాలా చాలా బాగుంది. తప్పకుండా అందరూ ప్రయత్నించండి. చూసారు కదా మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటలు చాలా చాలా బాగున్నాయి. నేర్చుకోండి, నలుగురికి నేర్పించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.